అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఇంకా ఎలక్షన్కి 10 రోజుల టైం ఉంది. సర్వేల మీద సర్వేలు చేస్తున్నాయి. రెండు పార్టీలు మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి. ఇంతకీ ఓటరు ఏ మేనిఫెస్టో వైపు వెళ్తాడు అనేది ఈ రెండు పార్టీల్లోనూ కంగారు ఉంది. కానీ సర్వేలు మాత్రం ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రైజ్ అనే ఒక విశ్వసనీయమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో తమ యొక్క సర్వే వివరాలని బయటపెట్టింది. ఎందుకు రైజ్ అనే సర్వేకి అంత విశ్వసనీయత ఉంటుంది అంటే, గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక నిక్కచ్చైన సర్వే సమాచారాన్ని ప్రజలకి అందిస్తున్నారు. ఎందుకంటే బిగ్ డిబేట్ 2024 అనే పేరు మీద 34 రోజులు 662 మంది బృందం 175 నియోజకవర్గాలు 3,82,576 శాంపిల్స్. ఏపీ అతిపెద్ద సర్వే రైజ్. ఇప్పుడు 175 నియోజకవర్గాలలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పింది. చూద్దాం అసలు ఈ సర్వే వివరాలు ఎలా ఉన్నాయి, ఎవరు ఎక్కడెక్కడి నుంచి గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 రైజ్ ఏపీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రిపోర్ట్ అని చెప్పేసి ఫైండింగ్ అండ్ కీ నోట్స్ అని చెప్పేసి వాళ్ళు ఎలా ఇచ్చారనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు హౌ టు సర్వే బీయింగ్ కండక్టెడ్ అని కూడా వాళ్ళు ఎలా అనేది కూడా చెప్పారు. హౌ టు సర్వే ఈస్ బీయింగ్ కండక్టెడ్ అంటూ వాళ్ళు చాలా చెప్పారు. ఫ్లాష్ సర్వే ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ 1-to-1 basis after TDP chief Nara Chandrababu Naidu jailed and జనసేన టీడీపీ అలయన్స్ అనౌన్స్మెంట్. అట్లాగా చాలా విషయాలు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి వాళ్ళు మొత్తం సర్వేలో కూడా వాళ్ళు చెప్పారు. ఎర్రర్ పర్సంటేజ్ కూడా వాళ్ళు చెప్పారనమాట. ఎర్రర్ పర్సంటేజ్ కుడ్ బి మెజర్డ్ యాజ్ 0.5 to 1%. 0.5 to 1% ఎర్రర్ కుడ్ బి మెజర్డ్ అని చెప్తున్నారు. శాంపిల్స్ కలెక్టెడ్ యాజ్ both random and selective samples on average of 70:30 రేషియో అని కూడా చెప్పారు. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అసలు రైజ్ రిపోర్ట్ లో ఏముంది అని చూద్దాము. రైజ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రిపోర్ట్ యాజ్ ఆన్ 24/4/2024 24/4/2024 నాటికి వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన సర్వే ఈ విధంగా ఉంది. వాళ్ళ సర్వే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రైజ్ సర్వే వివరాలు చూస్తున్నాము. మొట్టమొదటిగా మనం ఉత్తరాంధ్ర రీజన్ నుంచి వద్దాము. ఇచ్చాపురంలో మనం చూసుకున్నట్లయితే బెండాలం అశోక్ కూటమి అభ్యర్థి, పిరియ విజయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది. నేను చెప్తున్నాను అంటే టీడీపీకి అవకాశం ఉందంటే టీడీపీ ఎడ్జ్ ఉందని చెప్తాను. లేకపోతే క్లోజ్ కంటెస్ట్ హోరాహోరీ అంటే హోరాహోరీ, లేదా టీడీపీ ఖచ్చితంగా విన్ అవుద్ది, లేదా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విన్ అవుద్ది అంటే అది కూడా దాన్ని క్లారిటీగా చెప్తాను. ఇది ఇచ్చాపురం బెండలం అశోక్ కూటమి అభ్యర్థి, పిరియ విజయ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది, అవకాశం ఉంది ఇక్కడ టీడీపీకి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పలాస చూసుకున్నట్టయితే గౌతు శిరీష కూటమి అభ్యర్థి, సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. హోరాహోరీ జరగబోతుంది కూటమి అభ్యర్థికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి. మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ టెక్కలి మనం చూస్తే కింజారపు అచ్చెన్నాయుడు వర్సెస్ దువ్వాడ శ్రీనివాసరావు. కానీ ఇక్కడ మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు ఓడిపోబోతున్నాడు. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది టెక్కల్లో అని చెప్తుంది రైజ్ సర్వే. నెక్స్ట్ చూస్తే నరసన్నపేట చూద్దాం. నరసన్నపేట బగ్గు రమణమూర్తి వర్సెస్ ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటది అని చెప్తున్నారు. టీడీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే శ్రీకాకుళం చూద్దాం. శ్రీకాకుళం గొండు శంకర్ కూటమి అభ్యర్థి, అదేవిధంగా ధర్మాన ప్రసాద్ రావు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ధర్మాన ప్రసాద్ రావు. ఇక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తుంది ది రైజ్ శ్రీకాకుళంలో. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆముదాల వలసకు వస్తున్నాను. ఆముదాల వలస చాలా రోజుల నుంచి ఆముదాల వలస ఫైట్ మీద చాలా మంది చూస్తున్నారు. ఆముదాల వలస కూన రవికుమార్ వర్సెస్ తమ్మినేని సీతారాం. మామ అల్లుళ్ళ సవాల్ ఇది.
ఇక్కడ మామాళ్ళల్లో ఎవరు గెలుస్తారా అంటే ఇక్కడ ఆముదాల వలసలో మాత్రం టీడీపీ విన్ అవుతుంది, కోన రవికుమార్ గెలుస్తాడు అని చెప్తుంది రైస్ సర్వే. నెక్స్ట్ చూస్తే పాతపట్నం, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దాని మీద చూసుకున్నట్టయితే కూటమి అభ్యర్థి గోవిందరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ కూటమి నుంచి పోటీ చేస్తున్నారు, మామిడి గోవిందరావు. నెక్స్ట్ రెడ్డి శాంతి ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆవిడ ఇక్కడ పోటీ చేస్తుంది. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది రెడ్డి శాంతికి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజాం ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కొండ్రు మురళీమోహన్, రాజాంలో మనం కొండ్రు మురళీమోహన్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. డాక్టర్ తాలే రాజేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ రాజాం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, కొండ్రు మురళీమోహన్ ఇక్కడ గెలవబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే హెచ్చర్ల ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కూటమి అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు, గౌర్ల కిరణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ సిపికి ఎడ్జ్ ఉంటుంది, వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉంది హెచ్చర్లలో, ఎందుకంటే అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం టీడీపీ అభ్యర్థి లేదా జనసేన అయితే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కొంచెం ప్రతికూలత ఉంది కాబట్టి ఆయనకి గెలిచే అవకాశం ఉండదు, ఎడ్జ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బొబ్బిలి మనం చూస్తే RSVVK రంగారావు ఈ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా చిన్న అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుస్తుంది, బొబ్బిలి టీడీపీ గెలవబోతుంది అని చెప్తుంది రైస్ సర్వే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చీపురుపల్లి చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం, ఎందుకంటే అక్కడ బొత్స సత్యనారాయణ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చీపురుపల్లి కళా వెంకట్రావు ఉన్నారు కూటమి అభ్యర్థిగా. బట్ ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుంది అని చెప్తున్నారు, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గంటా శ్రీనివాసరావు అక్కడ పోటీ చేయించాలనుకున్నారు, బట్ కానీ ఇక్కడ కళా వెంకట్రావుకి ఇచ్చారు, బొత్స సత్యనారాయణ అక్కడ గెలుస్తారని చెప్తుంది. విజయనగరం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విజయనగరం అదితి గజపతిరావు ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థిగా ఉన్నారు. నెక్స్ట్ చూస్తే కె వీరభద్రస్వామి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం గజపతి నగరంని టీడీపీ గెలబోతుంది, ఇక్కడ అదితి గజపతిరావు గెలబోతున్నారని చెప్తుంది ఈ యొక్క రైజ్ సర్వే. విజయనగరం తర్వాత మనం చూస్తే నెల్లిమర్ల చూద్దాం. ఇక్కడ నెల్లిమర్లో మనం చూస్తే లోకం నాగమాధవి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ చూసినట్టయితే బద్దుకొండ అప్పాల నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ లో ఉంటది, ఎందుకంటే హోరాహోరీ తప్పని పరిస్థితి ఇక్కడ అని చెప్తున్నారు. నెక్స్ట్ గజపతి నగరం ఇక్కడ మనం చూస్తే కొండపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన కూటమి అభ్యర్థిగా ఉన్నారు. బొత్స అప్పల నరసయ్య ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ బోనెల విజయ్ చంద్ర కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా జోగారావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జోగారావు ఉన్నారు. ఇది 100% పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం 100% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తున్నట్లయితే పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, ఇది పాలకొండ ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ నిమ్మక జయకృష్ణ ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థిగా ఉన్నారు. దాని తర్వాత కళావతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది క్లోజ్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ కురుపాం, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఇక్కడ తోయక జగదీశ్వరి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. పాముల పుష్ప శ్రీవాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ చూస్తే సాలూరు ఎస్టీ నియోజకవర్గం గుమ్మడి సంధ్యారాణి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. పీడిక రాజన్న దొర ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ అవుతుంది. సాలూరు ఎస్టీ నియోజకవర్గం ఇది క్లోజ్ కంటెస్ట్ అవుతుంది. నెక్స్ట్ పాడేరు ఎస్టీ నియోజకవర్గం గిడ్డి ఈశ్వరి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఎం విశ్వేశ్వర రాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ మాత్రం పాడేరు ఎస్టీ ఇది నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అరకు, ఇది కూడా ఎస్టీ నియోజకవర్గమే. పంగి రాజారావు ఎవరైతే ఉన్నారో టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
రేగం మత్స్యలింగం ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది అరకు ఎస్టీ నియోజకవర్గాన్ని. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే భీమిలిలో మాత్రం టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ గంటా శ్రీనివాసరావు వర్సెస్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఇక్కడ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు గెలవబోతున్నారు. నెక్స్ట్ శృంగవరపుకోట టీడీపీ గెలవబోతుంది. కోళ్ల లలిత్ కుమారి వర్సెస్ కడుబండి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శృంగవరపుకోట టీడీపీ గెలవబోతుంది. నెక్స్ట్ గాజువాకను కూడా టీడీపీ గెలవబోతుంది. పల్లా శ్రీనివాస్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్. ఇక్కడ పల్లా శ్రీనివాస్ గెలుస్తున్నారు గాజువాక. నెక్స్ట్ విశాఖ ఈస్ట్ ఇక్కడ కూడా విశాఖ ఈస్ట్ కూడా టీడీపీ గెలబోతుంది. వి రామకృష్ణ బాబు వర్సెస్ ఎంవివి సత్యనారాయణ. కానీ రామకృష్ణ బాబే గెలుస్తాడు, టీడీపీ గెలుస్తుంది. విశాఖ వెస్ట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. ఇది కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. విశాఖ సౌత్ మనం చూసుకున్నట్టే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వసుపల్లి గణేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది క్లోజ్ కంటెస్ట్ అవుతుంది. విశాఖ సౌత్ క్లోజ్ కంటెస్ట్ అవుతుంది. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి విశాఖ సౌత్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే విశాఖ నార్త్ కూడా సేమ్ పరిస్థితి, క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది. ఇక్కడ విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి ఉన్నారు, అదే కూటమి అభ్యర్థిగా ఉన్నారు. కేకే రాజు ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. చోడవరాన్ని టీడీపీ ఎడ్జ్ ఉంది, టీడీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. చోడవరం KSNS రాజు వర్సెస్ కరణం ధర్మశ్రీ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చోడవరంలో మాడుగుల చూసుకున్నట్టయితే బండారు సత్యనారాయణ మాడుగుల నుంచి పోటీ చేస్తున్నారు వర్సెస్ ఈ అనురాధ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. మాడుగుల తర్వాత మనం చూసుకున్నట్టయితే అనకాపల్లి ఎవరు గెలబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. అనకాపల్లి మనం చూసినట్టయితే ఇక్కడ జనసేన పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. కొడతాల రామకృష్ణ వర్సెస్ మలసాల భరత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ కొడతాల రామకృష్ణ అనకాపల్లిలో గెలుస్తున్నారు. అక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది. పెందుర్తి కూడా మనం చూసుకున్నట్టయితే పెందుర్తి కూడా జనసేన గెలుస్తుంది. ఇక్కడ పంచకర్ల రమేష్ ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అక్కడి నుంచి అదీప్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది పెందుర్తి అని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ వర్సెస్ యువి రమణమూర్తి రాజు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఎలమంచిలో మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ హోరాహోరీ తప్పని పరిస్థితి అని చెప్తున్నారు. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ టీడీపీ గెలుస్తుంది పాయకరావుపేటని. ఎందుకంటే ఇక్కడ వంగలపూడి అనిత ఉన్నారు వర్సెస్ కంబాల జోగులు. బట్ వంగలపూడి అనిత గెలుస్తుంది పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గాన్ని. నర్సీపట్నం కూడా టీడీపీదే. ఇక్కడ సిహెచ్ అయ్యన్న పాత్రుడు టీడీపీ సీనియర్ నాయకులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు, ఆయన ఇక్కడ గెలుస్తారు. ఇక్కడ పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఓడిపోతున్నారని చెప్తుంది రైస్ సర్వే. నెక్స్ట్ మనం చూద్దాం. ఇది తుని ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యనమల దివ్య వర్సెస్ దాడిశెట్టి రాజాకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తుంది రైట్ సర్వే. నెక్స్ట్ మనం చూస్తే తుని ఈ విధంగా ఉంది. తుని తర్వాత మనం చూస్తే ప్రత్తిపాడు మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. వరపుల సత్యప్రభ వర్సెస్ వరపుల సుబ్బారావు. ఇక్కడ వరపుల సత్యప్రభ గెలుస్తుంది పత్తిపాడుని. నెక్స్ట్ మనం చూస్తే పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవబోతున్నాడు అని చెప్తుంది. భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగగీత. ఇక్కడ పిఠాపురం కూడా జేఎస్పీ గెలుస్తుంది. నెక్స్ట్ కాకినాడ రూరల్ కూడా జేఎస్పీ గెలుస్తుంది. జనసేన పార్టీ పంతం వెంకటేశ్వరరావు పంతం నానాజీ గెలుస్తున్నారు. కురసాల కన్నబాబు ఓడిపోతున్నాడు అని చెప్తుంది రైస్ సర్వే. నెక్స్ట్ చూస్తే పెద్దపురం కూడా టీడీపీదే. పెద్దపురం ఇక్కడ నిమ్మకాయల చిన్న రాజప్ప ఉన్నారు. అక్కడి నుంచి దవులూరి దొరబాబు ఉన్నారు. ఇక్కడ నిమ్మకాయల చిన్న రాజప్ప గెలుస్తున్నారు పెద్దపురాన్ని. కాకినాడ సిటీ మనం చూసుకున్నట్టయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. దాంతో పాటు కొండబాబు ఉన్నారు, కూటమి అభ్యర్థిగా కొండబాబు ఉన్నారు. ఇది క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. హోరాహోరీ తప్పని పరిస్థితి. హోరాహోరీలో ఎవరు గెలుస్తారు అనేది
మనం చూడాలి. కాకినాడ సిటీ. జగ్గంపేట చూసుకున్నట్టయితే జగ్గంపేట టీడీపీ గెలుస్తుంది. జ్యోతుల వెంకటప్పారావు, ఇక్కడ జ్యోతుల నెహ్రూ వర్సెస్ తోట నరసింహం, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జ్యోతుల నెహ్రూ గెలుస్తున్నాడు టీడీపీది. కాబట్టి జగ్గంపేట టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే అనపర్తి మనం చూసుకున్నట్టయితే ఎన్ రామకృష్ణారెడ్డి వర్సెస్ ఎస్ సూర్యనారాయణ రెడ్డి. రామకృష్ణారెడ్డి వర్సెస్ ఎస్ సూర్యనారాయణ రెడ్డి. బట్ అనపర్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే రాజానగరం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బి బలరామకృష్ణ జనసేన పార్టీ నుంచి ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ జక్కంపూడి రాజా ఉన్నారు రాజానగరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. బట్ ఇది జేఎస్పీకి ఎడ్జ్ ఉంటుంది, జనసేన పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. రాజమండ్రి సిటీ మనం చూసుకున్నట్టయితే రాజమండ్రి సిటీలో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, పోరాహోరి తప్పదు. ఎందుకంటే మార్గాని భరత్ వర్సెస్ ఆదిరెడ్డి వాసు ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి చాలా క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ రాజమండ్రి రూరల్, ఇది డెఫినెట్లీ టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి గెలుస్తాడు. అక్కడి నుంచి చెల్లిపోయిన వేణు ఉన్నాడు కాబట్టి అక్కడ వేణు ఓడిపోయే పరిస్థితి. రాజమండ్రి రూరల్ ని ఇక్కడ టీడీపీ గెలుచుకుంటుంది. నెక్స్ట్ చూద్దాం మనం రాజమండ్రి రూరల్ తర్వాత కొవ్వూరుని ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. కొవ్వూరులో ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. తలారి వెంకట్రావు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది కొవ్వూరులో అని చెప్తుంది. నిడదవోలు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. నిడదవోలు కందుల దుర్గేష్ వర్సెస్ జి శ్రీనివాస్ నాయుడు, ఇది క్లోజ్ కంటెస్ట్, పోరాహూరి తప్పని పరిస్థితి అని చెప్తుంది ఈ సర్వే. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మద్దిపాటి వెంకటరాజు వర్సెస్ తానేటి వనిత ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ గా ఉన్నారు ఆవిడ ఉన్నారు ఇక్కడ. బట్ ఇది కూడా గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం, ఇది క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది, హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంది. నెక్స్ట్ చూస్తే రామచంద్రాపురం, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అవకాశం ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. వాసంశెట్టి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ ముమ్మడివరం టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ దాట్ల సుబ్బరాజు ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థిగా ఉన్నారు. పొన్నాడ సతీష్ కుమార్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుస్తున్న పరిస్థితి ముమ్మడివరాన్ని. అమలాపురం ఎస్సీ నియోజకవర్గంలో కూడా టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐతాబత్తుల ఆనందరావు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నారు. పిలిపే విశ్వరూప్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది అమలాపురం ఎస్సీ నియోజకవర్గాన్ని టీడీపీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాజోలు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. దేవవరప్రసాద్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గొల్లపల్లి సూర్యారావు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇక్కడ జనసేనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తున్నట్టయితే గన్నవరం ఎస్సీ నియోజకవర్గం, గిడ్డి సత్యనారాయణ వర్సెస్ విప్పర్తి వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. పి గన్నవరం ఇది ఎస్సీ నియోజకవర్గము. మనం చూస్తే ఇక్కడ జనసేనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే కొత్తపేట మనం చూసుకున్నట్టయితే బండారు సత్యానందరావు వర్సెస్ చిర్ల జగ్గిరెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కొత్తపేట టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. టీడీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి కొత్తపేటలో అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మండపేట చూసినట్టయితే వేగుల జోగేశ్వరరావు, దాంతోపాటు తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ జోగేశ్వరరావు గెలబోతున్నాడు. ఇక్కడ టీడీపీ గెలవబోతుంది. మండపేటని టీడీపీ గెలుచుకుంటుంది అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్దాం. ఆచంట పితాని సత్యనారాయణ కూటమి అభ్యర్థి, సిహెచ్ శ్రీరంగనాథరాజు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆచంటలో మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు ఈ సర్వే. నెక్స్ట్ మనం చూస్తే భీమవరం జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది. పి ఆంజనేయులు గెలుస్తారు. గ్రంథి శ్రీనివాస్ ఓడిపోబోతున్నాడు భీమవరంలో. నర్సాపూర్ ఇక్కడ కూడా జనసేన పార్టీ గెలుస్తుంది. బొమ్మిడి నాయకర్ గెలవబోతున్నాడు. దాంతో అక్కడ ప్రసాద్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోబోతున్నారు. పాలకొల్లు ఇది టీడీపీ గెలుస్తుంది. నిమ్మల రామానాయుడు గెలుస్తున్నాడు. శ్రీహరి గోపాలరావు ఓడిపోతున్నాడు. నెక్స్ట్ తాడేపల్లిగూడెం ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ కి ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళకి విజయావకాశాలు ఉంటుంది. కొట్టు సత్యనారాయణ ఇక్కడికి ఆయనకి విజయావకాశాలు తక్కువ అని చెప్తుంది
ఈ సర్వే. తణుకు తణుకు 100% ఇక్కడ టీడీపీ గెలబోతుంది. ఇక్కడ అరిమిల్లి రాధాకృష్ణ గెలవబోతున్నారు. కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే వైసీపీ మంత్రిగా ఉన్నారో ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి తణుకులో. నెక్స్ట్ ఉండి 100% ఇది టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ RRR ఉన్నాడు. ఉండి నుంచి రఘురామకృష్ణంరాజు టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ గెలవబోతున్నాడు అని చెప్తుంది సర్వే. ఇక్కడ VVL నరసింహారాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోబోతున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే ఉంగుటూరు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. పెనుమచ్చ ధర్మరాజు వర్సెస్ పుప్పాల శ్రీనివాసరావు. ఇక్కడ పెనుమచ్చ ధర్మరాజుకి వర్సెస్ పుప్పాల శ్రీనివాసరావుకి మధ్య దాంట్లో క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఓరాహూరి పరిస్థితి. నెక్స్ట్ దెందులూరు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. దెందులూరు మనం చూసుకున్నట్టయితే 100% ఇది టీడీపీ సీటు. ఇక్కడ నుంచి చింతమనేని ప్రభాకర్ 2019 ఎలక్షన్స్ లో ఓడిపోయారు. బట్ ఇప్పుడు కూడా అది టీడీపీకి వచ్చే అవకాశం లేదు. వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే ఏలూరు మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ బడేటి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎడ్జ్ ఉంది. ఆళ్ల వంశీకృష్ణ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి విజయావకాశాలు కొంచెం తక్కువ అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ పోలవరం 100% ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. తెల్లం రాజ్యలక్ష్మి గెలవబోతుంది. చిర్రి బాలరాజు ఓడిపోబోతున్నాడు అని చెప్తుంది రైస్ సర్వే. యాజ్ ఆన్ 24/4/2024 కి ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చింతలపూడి ఇక్కడ టీడీపీ గెలబోతుంది. సొంగ రోషన్ కుమార్ గెలబోతున్నాడు ఇక్కడ అని చెప్తుంది. కంబం విజయరాజు ఓడిపోబోతున్నాడు. ఇది ఉత్తరాంధ్రకి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. ఇప్పుడు నూజివీడు నుంచి వస్తాను నేను. నూజివీడు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి టీడీపీకి. కె పార్థసారథి వర్సెస్ ఎం వెంకట ప్రతాప్ అప్పారావు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఓరాహూరి తప్పని పరిస్థితి. నెక్స్ట్ కైకలూరులో బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది. కామినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయనకి విజయావకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. దూలం నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం కామినేని శ్రీనివాసరావుకి ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. తిరువూరు అనూహ్యంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొలికొల్లిపూడి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో అమరావతి జేఏసీ అధ్యక్షుడిగా ఆయన టీడీపీకి అంతకుముందు అమరావతి జేఏసీకి పనిచేశారు. టీడీపీ సభ్యుడిగా ఇక్కడ పోటీ చేయబోతున్నాడు టీడీపీ అసెంబ్లీ స్థానానికి. బట్ ఇక్కడ మాత్రం కొలికలపూడి శ్రీనివాసరావు వర్సెస్ నల్లగంట్ల స్వామిదాస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే విజయవాడ వెస్ట్ క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ సుజనా చౌదరి. విజయవాడ వెస్ట్ లో క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. చాలా ఓరాహూరి తప్పని పరిస్థితి విజయవాడ వెస్ట్. విజయవాడ ఈస్ట్ మనం చూస్తే టీడీపీ గెలుస్తుంది. గద్దె రామ్మోహన్ గెలుస్తున్నాడు. దేవినేని అవినేష్ ఓడిపోబోతున్నాడు. నెక్స్ట్ చూస్తే విజయవాడ సెంట్రల్ మనం చూస్తే టీడీపీ గెలుస్తుంది. బోండా ఉమ్మయ్య సార్ గెలబోతున్నాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ నుంచి ఓడిపోయిపోతున్న పరిస్థితి. మైలవరం చూస్తే టీడీపీ గెలుస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ గెలుస్తాడు. ఇక్కడ తిరుపతి రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి. నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఇక్కడ నుంచి తంగిరాల సౌమ్యకి ఎడ్జ్ ఉంది. ఆమె గెలిచే అవకాశం ఉంది. అక్కడ జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో. జగ్గేపేట మనం చూసుకున్నట్టయితే 100% టీడీపీ. ఇక్కడ నుంచి శ్రీరామ్ తాతయ్య, శ్రీరామ్ రాజగోపాల్ ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి ఆయన గెలుస్తారు. సామినేని ఉదయ్ భాను ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఓరాహూరి గన్నవరం మనం చూసుకున్నట్టయితే నో డౌట్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ గెలుస్తున్నాడు. వల్లభలేని వంశీమోహన్ ఇక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. మచిలీపట్నం చూస్తే టీడీపీ గెలుస్తుంది. కొల్లు రవీంద్ర గెలుస్తున్నాడు. పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాని కుమారుడు ఎవరైతే ఉన్నారో ఓడిపోబోతున్నాడు మచిలీపట్నంలో. గుడివాడ మనం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంది. వెల్లిగల్ల రాముకి ఎడ్జ్ ఉంది. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నాని ఇక్కడ ఓటమికి దగ్గరలో ఉన్నాడు అన్నట్టుగా చెప్తుంది ఈ సర్వే. పెడన చూస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. కాగిత కృష్ణప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఉప్పల రాము ఎవరైతే ఉన్నారో ఆయన విజయావకాశాలు కొంచెం తక్కువ ఉంటాయని చెప్తుంది. ఇక్కడ టీడీపీ ఎడ్జ్ లో ఉన్న పరిస్థితి. అవనిగడ్డ
అవనిగడ్డ మనం చూస్తున్నట్టయితే మండలి బుద్ధ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేనకి ఎడ్జ్ ఉంది. సింహాద్రి రమేష్ బాబు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. అయినప్పటికీ అవనిగడ్డలో కూటమికి ఎడ్జ్ ఉంది, జేఎస్పీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పెలమనూరు మనం చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. బోడే ప్రసాద్ గెలవబోతున్నాడు. పామర్రు ఎస్సీ నియోజకవర్గము వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉంది. కాలే అనిల్ కుమార్ కి ఇక్కడ విజయావకాశం ఉన్నట్టు చెప్తుంది. వర్ల కుమార్ రాజా ఇక్కడ కొంచెం వెనకబడిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తాటికొండ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ గెలవబోతున్నాడు. మేకతోటి సుచరిత ఎవరైతే ఉన్నారో మాజీ హోంమంత్రి ఆమె ఓడిపోబోతుంది. తాటికొండలో మంగళగిరి మనం చూస్తున్నట్టయితే నో డౌట్ నారా లోకేష్ గెలుస్తున్నాడు. మురుగు లవణ్య ఇక్కడి నుంచి ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా టీడీపీ గెలుస్తుంది. బుర్ల రామాంజనేయులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు. బాలసాని కిరణ్ కుమార్ ఓడిపోబోతున్న పరిస్థితి. పొన్నూరు మనం చూసుకున్నట్టయితే ధూళిపాల నరేంద్ర ఇక్కడి నుంచి గెలవబోతున్నారు. అంబటి మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పొన్నూరులో. పొన్నూరు తర్వాత మనం చూసుకున్నట్టయితే తెనాలి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గెలవబోతున్నారు. అన్నాబత్తుని శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతున్నాడు. తెనాలిలో జనసేన గెలుస్తుంది. గుంటూరు వెస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. పిడుగురాల మాధవి ఎవరున్నారో ఆవిడకి అవకాశాలు ఉన్నాయి. విడుదల రజని ఇక్కడ మంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో, ఆవిడ వెనకబడి ఉంది అన్నట్టు చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నట్టయితే గుంటూరు ఈస్ట్ మనం చూస్తే క్లోజ్ కంటెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. షేక్ నూరి ఫాతిమా వర్సెస్ మహమ్మద్ నజీర్ ఇక్కడ గుంటూరు ఈస్ట్ లో ఇది క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. హోరాహోరీ తప్పని పరిస్థితి గుంటూరు ఈస్ట్ లో. నెక్స్ట్ చూస్తే పెదకూరుపాడు టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఇక్కడ భాష్యం ప్రవీణ్ కి ఎడ్జ్ ఉంది. నంబూరి శంకర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బట్ ఇద్దరు మామ అల్లుళ్ళే అయినప్పటికీ ఇక్కడ భాష్యం ప్రవీణ్ కి గెలిచే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ చిలకలూరిపేట నో డౌట్ ప్రతిపాటి పుల్లారావు గెలుస్తున్నాడు కాబట్టి మనోహర్ నాయుడు ఇక్కడి నుంచి ఓడిపోబోతున్నాడు అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ చూస్తే నరసరావుపేట మనం చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్సెస్ డాక్టర్ సిహెచ్ అరవింద్ బాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, సిహెచ్ అరవింద్ బాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. హోరాహోరీ తప్పని పరిస్థితి నరసరావుపేటలో. నెక్స్ట్ చూస్తే సత్తెనపల్లి నో డౌట్ ఇక్కడ కన్నా లక్ష్మణ గెలవబోతున్నాడు. ఇక్కడ అంబటి రాంబాబు గారు ఎవరైతే ఉన్నారో మంత్రిగా పనిచేశారు, ఆయన ఓడిపోబోతున్నాడు సత్తెనపల్లి నుంచి అని చెప్తుంది రైస్ సర్వే. నెక్స్ట్ చూస్తే వినకొండ చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఇది జీవి ఆంజనేయులు వర్సెస్ బొల్ల బ్రహ్మనాయుడు. ఇక్కడ ఇది కూడా ఓరాహోరీ తప్పని పరిస్థితి వినకొండలో. గురజాల మనం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నాయకుడు ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు వర్సెస్ మనం చూస్తే కాసు మహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందంటూ టీడీపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ మాచర్ల మనం చూసుకున్నట్టయితే చాలా సర్వేలు మాచర్లో 100% పిన్నెల్లి అక్కడ గెలుస్తాడని చెప్తున్న పరిస్థితి. బట్ రైట్ సర్వే మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తుంది. ఎవరైతే జోలకంటి బ్రహ్మానందరెడ్డి వర్సెస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో వాళ్ళిద్దరు కూడా హోరాహోరీగా తలపడబోతున్నారు. ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫలితాన్ని ఊహించలేమని చెప్తుంది రైట్ సర్వే. నెక్స్ట్ చూస్తే వేమూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నక్కా ఆనంద్ బాబు వర్సెస్ వరికోటి అశోక్ బాబు ఇక్కడ పోటీ చేస్తున్నారు. బట్ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు వేమూరు ఎస్సీ నియోజకవర్గాన్ని. ఇక్కడ నక్కా ఆనంద్ బాబు గెలుస్తున్నారు. నెక్స్ట్ నియోజకవర్గం చూస్తే బాపట్ల నుంచి చూద్దాం మనం. బాపట్ల చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్తుంది. బాపట్లలో ఇక్కడ కోన రఘుపతి బాపట్ల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. వేగేశ్వర నరేంద్ర వర్మ ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. రేపల్లి ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. అనగాని సత్యప్రసాద్ గెలుస్తున్నారు. ఇక్కడ డాక్టర్ ఈ ఊరి గణేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరుచూరు చూసినట్టయితే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. ఏలూరి సాంబశివరావు గెలుస్తున్నారు. యాదవ్ బాలాజీ ఇక్కడి నుంచి ఓడిపోబోతున్నారు. అద్దంకి చూస్తే ఇక్కడ కూడా టీడీపీ గొట్టుపాటి రవికుమార్ గెలబోతున్నారు. చిన్న హనుమిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి. చీరాల మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటది ఇక్కడ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎం కొండయ్య యాదవ్ వర్సెస్ కరణం వెంకటేష్ ఉన్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది విచిత్రమైన పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ పార్టీ
ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, ఇది క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం, బొమ్మాజీ విజయ్ కుమార్, మెరుగు నాగార్జున, ఇది క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది, హోరాహోరీ తప్పని పరిస్థితి సంతనూతలపాడులు. ఎర్రగొండపాలెం మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ తాటిపత్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. గూడూరు ఎరిక్సన్ బాబు ఉన్నారు. బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. దర్శి మనం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. గొట్టిపాటి శ్రీలక్ష్మికి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బి శివప్రసాద్ రెడ్డికి, ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒంగోలు మనం చూసుకున్నట్టయితే ఒంగోలు నో డౌట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ దామచర్ల జనార్దన్ గెలబోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొండపి ఎస్సీ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ దూల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఆదిమూలం సురేష్ కి ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే మార్కాపురం చూస్తే ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. కందుల నారాయణ రెడ్డి వర్సెస్ అన్న రాంబాబు ఉన్నారు. ఇది కూడా చాలా ఓరాహోరీ తప్పని పరిస్థితి, అదే మార్కాపురం. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గిద్దలూరు కూడా చాలా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఎం అశోక్ రెడ్డి వర్సెస్ కుందూరు నాగార్జున రెడ్డి ఇక్కడ జరుగుతుంది. గిద్దలూరు క్లోజ్ కంటెస్ట్, ఓరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే కనిగిరి చూద్దాం. కనిగిరిలో టీడీపీ గెలబోతుంది. ఇక్కడ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలవబోతున్నారు. ఇక్కడ నారాయణ యాదవ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి. నెక్స్ట్ కందుకూరు, ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇంటూరి నాగేశ్వరరావు ఆయనకి ఎడ్జ్ ఉంటుంది. బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడ ఆయనకి కొంచెం వెనకబడుతున్న పరిస్థితి. కావలి నో డౌట్ టీడీపీ గెలుస్తుంది. కావ్య కృష్ణారెడ్డి గెలుస్తున్నారు. ఇక్కడ ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఆత్మకూరు క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి వర్సెస్ మేకపాటి విక్రమ్ రెడ్డి, చాలా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి, హోరాహోరీ ఉన్న పరిస్థితి. ఇంకా 10 days టైం ఉంది కాబట్టి మేబీ ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఉత్కంఠ ఉంది. నెక్స్ట్ కోవూరు టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఉన్నారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఇక్కడ నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంచెం వెనకబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే నెల్లూరు సిటీ టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ నారాయణ ఎవరైతే మాజీ మంత్రి నారాయణ ఇక్కడ గెలబోతున్నాడు. ఎండి ఖలీల్ అహ్మద్ ఇక్కడ ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు రూరల్ 100% ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ నుంచి గెలబోతున్నాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఉదయగిరి చూస్తే టీడీపీకి ఎడ్జున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకర్ల సురేష్ కి ఎడ్జున్న పరిస్థితి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నుంచి వెనుకబడుతున్న పరిస్థితి. సర్వేపల్లి మనం చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఇక్కడ సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి, చాలా సీనియర్స్, చాలా రోజుల నుంచి బద్ధ శత్రువులు వీళ్ళందరూ తలపడబోతున్నారు. బట్ ఇది ఫలితం మనం ఊహించలేనటువంటి నియోజకవర్గంగా చెప్తుంది రైజ్ అనేటువంటి సంస్థ. నెక్స్ట్ చూద్దాం సుళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడ టీడీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విజయశ్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కలివీటి సంజీవయ్యకి కొంచెం అవకాశాలు తక్కువ అని చెప్తుంది ఈ సర్వే. నెక్స్ట్ మనం చూసినట్టయితే వెంకటగిరి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. కురుగుండ్ల రామకృష్ణ ఇక్కడ ఉన్నాడు టీడీపీ అభ్యర్థిగా. అక్కడ మనం చూసుకున్నట్టయితే రామ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బట్ వెంకటగిరి మాత్రం టీడీపీ గెలిచే అవకాశం ఉంది. నెక్స్ట్ గూడూరు ఎస్సీ నియోజకవర్గం క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. పాసం సునీల్ కుమార్ వర్సెస్ మురళీధర్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ కంటెస్ట్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమ రీజన్కి వద్దాం. ఇప్పుడు రాయలసీమ రీజన్కి వస్తాం. చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి రీజన్ ఈ రాయలసీమ రీజన్. చూద్దాం ఇక్కడ ఎవరు గెలుస్తున్న పరిస్థితి. ఫస్ట్ తిరుపతి నుంచి వస్తున్నాను నేను. తిరుపతి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఆరణి శ్రీనివాసులు వర్సెస్ భూమన అభినయ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఓరాహురి తప్పని పరిస్థితి. నాకు తెలిసి మాక్సిమం ఓరాహురిలో ఎక్కువ ఉన్న పరిస్థితి, లేదా వైఎస్ఆర్సీపీ ఎడ్జ్కి వెళ్తుంది రాయలసీమ రీజన్ కాబట్టి. నెక్స్ట్ శ్రీకాళహస్తి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి కొంచెం వెనకబడుతున్న పరిస్థితి యాజ్ ఆన్ 24/4/24. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సత్యవేడి ఎస్సీ నియోజకవర్గం.
ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి నూకతోటి రాజేష్ గెలబోతున్నారని చెప్తుంది. ఇక్కడ కొన్నేటి ఆదిమూలం వెనుకబడుతున్న పరిస్థితి, ఆయన ఓడిపోతున్న పరిస్థితి సత్యవేడులో అని చెప్తున్నారు. నెక్స్ట్ చంద్రగిరి చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది ఇది కూడా. ఎందుకంటే వెంకటమణి ప్రసాద్ ఉన్నారు ఇక్కడ, దాంతోపాటు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు చాలా టగ్ ఆఫ్ వార్ గా ఉంటుంది. కాబట్టి ఇది క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నగరి నో డౌట్ లెక్కేసుకోవచ్చు టీడీపీ గెలుస్తుందని. ఆర్కే రోజా ఓడిపోబోతుంది. గాలి భాను ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు. నెక్స్ట్ జిడి నెల్లూరు చూసుకున్నట్టయితే ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. కృపా లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్ విఎం థామస్ కొంచెం వెనకబడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది యాజ్ ఆన్ 24. నెక్స్ట్ చూస్తే చిత్తూరు చూస్తే చిత్తూరు కూడా చాలా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. ఎం చంద్ర విజయానంద రెడ్డి వర్సెస్ గురజాల జగన్మోహన్, వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. గురజాల జగన్మోహన్ టీడీపీ నుంచి, ఎం చంద్ర విజయానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరికి చాలా క్లోజ్ కంటెస్ట్ నడుస్తుంది చిత్తూరులో అని చెప్తున్నారు. నెక్స్ట్ పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం, ఇది టీడీపీ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఇక్కడ డాక్టర్ కె మురళీమోహన్ టీడీపీ నుంచి, ఎం సునీల్ కుమార్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇది టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పలమనేరు నో డౌట్ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. ఎన్ అమర్నాథ్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నాడు. ఎన్ వెంకటే గౌడ్ ఎవరైతే ఉన్నారో ఓడిపోబోతున్న పరిస్థితి. కుప్పం లెక్కేసుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేఆర్జే భరత్ వైఎస్ఆర్సీపీ నుంచి ఓడిపోబోతున్నాడు. నెక్స్ట్ రాజంపేట కూడా క్లోజ్ కంటెస్ట్ నడుస్తుంది. ఆకేపేట అమర్నాథ్ రెడ్డి వర్సెస్ సుగవాసి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ కూటమి నుంచి, అదేవిధంగా ఆకేపేట అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. డెఫినెట్లీ క్లోజ్ కంటెస్ట్ లో కూడా రాజంపేట టీడీపీ గెలుస్తుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు, అది కూడా చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కోడూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది కోడూరు ఎస్సీ నియోజకవర్గంలో అని చెప్తున్నారు. ఇక్కడ కొరుముట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ, దాంతోపాటు అరవ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. రాయచోటి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఎం రామ్ ప్రసాద్ రెడ్డి టీడీపీ నుంచి ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఉన్నారు. గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తంబాలపల్లె, ఇది డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తుంది. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నాడు. జయచంద్రారెడ్డి ఓడిపోబోతున్న పరిస్థితి తంబాలపల్లెలో. పీలేరు చూసుకున్నట్టయితే మనం చూస్తే టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. ఇక్కడ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ నుంచి పీలేరు నుంచి ఆయనకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సిహెచ్ రామచంద్రారెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే మదనపల్లి ఇక్కడ చూసుకున్నట్టయితే షాజహాన్ బాషా ఉన్నారు టీడీపీ కూటమి నుంచి. నిస్సార్ అహ్మద్ ఉన్నారు. ఇది క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది మదనపల్లి. నెక్స్ట్ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే పుంగనూరు, నో డౌట్ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నాడు. చల్లా రామచంద్రారెడ్డి ఓడిపోబోతున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే బద్వేల్, నో డౌట్ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ నుంచి డాక్టర్ దాసరి సుధా గెలవబోతుంది. బొజ్జా రోషన్న ఓడిపోబోతున్నాడు. నెక్స్ట్ చూస్తే జమ్మల మడుగు, క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. సిహెచ్ ఆదినారాయణ రెడ్డి వర్సెస్ సుధీర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి కూటమి అభ్యర్థిగా, డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. కడప కూడా సేమ్ క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాధవి రెడ్డి కూటమి అభ్యర్థిగా, అంజాన్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కడపలో కూడా చాలా క్లోజ్ కంటెస్ట్ హోరాహోరీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కమలాపురం, నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కమలాపురం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. పి రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ గెలవబోతున్నారు. ఇక్కడ పుత్తా చైతన్య రెడ్డి వెనకబడుతున్న పరిస్థితి, ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రొద్దుటూరు చూస్తే క్లోజ్ కంటెస్టెంటే ఉంటుంది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొద్దుటూరు చూసుకున్నట్టయితే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ వరదరాజుల రెడ్డి, ఇది క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి.
ప్రొద్దుటూరు. నెక్స్ట్ చూస్తే మైదుకూరు టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నాడు అటువైపు నుంచి, రఘురామరెడ్డి ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అయినా కానీ మైదుకూరులో పుట్ట సుధాకర్ యాదవ్కి ఎడ్జ్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పులివెందెల నో డౌట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు. అక్కడి నుంచి మర్రెడ్డి రవీంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన బీటెక్ రవి అంటారు, ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి పులివెందుల్లో. ఆళ్లగడ్డ క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల బ్రిజేందర్ రెడ్డి. ఇక్కడ ఇది క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. ఇక్కడ ఫలితాన్ని ఊహించలేం. శ్రీశైలం చూస్తే నో డౌట్ ఇక్కడ శ్రీశైలం టీడీపీ గెలుస్తుంది. బుద్ధ రాజశేఖర రెడ్డి గెలుస్తున్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి ఓడిపోబోతున్నాడు శ్రీశైలంలో. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డాక్టర్ దారా సుధీర్ ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు. గిత్తా జయసూర్య ఇక్కడి నుంచి ఓడిపోబోతున్న పరిస్థితి. నెక్స్ట్ మనం చూసినట్టయితే నంద్యాల చూస్తే ఇక్కడ నంద్యాలలో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది. శిల్పా రవిచంద్రారెడ్డికి ఇక్కడ ఎడ్జ్ ఉంది. ఇక్కడ ఎన్ఎండి ఫారూక్ ఇక్కడ వెనకబడిపోతున్న పరిస్థితి. బనగానపల్లె టీడీపీ గెలుస్తుంది. బీసీ జనార్దన్ రెడ్డి గెలవబోతున్నాడు బనగానపల్లిలో. కాటసాని రామరెడ్డి ఎవరైతే ఉన్నా ఓడిపోతున్నాడు బనగానపల్లి. డోన్ చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్సెస్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో. ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. పాణ్యం మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పాణ్యంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు. గౌరవ్ చిత్తారెడ్డి ఓడిపోబోతున్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే కర్నూలు, ఇక్కడ టీడీపీ గెలబోతుంది. ఇక్కడ నుంచి టీజీ భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నాడు. ఏఎండి ఇంతియాజ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఓడిపోబోతున్న పరిస్థితి. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం, ఇది వైఎస్ఆర్సీపీ గెలబోతుంది. డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు. బొగ్గుల దస్తగిరి ఇక్కడి నుంచి ఓడిపోబోతున్న పరిస్థితి. ఎమ్మెనుగూరు చూస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఇక్కడ జయనాగేశ్వర్ రెడ్డికి ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే బుట్ట రేణుక అక్కడి నుంచి ఎమ్మెనుగూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది. అయినా కానీ జయనాగేశ్వర్ రెడ్డికి ఇక్కడ ఎడ్జ్ ఉన్న పరిస్థితి. నెక్స్ట్ మంత్రాలయంలో కూడా క్లోజ్ కంటెస్ట్ ఉంటుంది. ఓరాహోరీ తప్పని పరిస్థితి. ఎందుకంటే మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి వర్సెస్ బాలనాగిరెడ్డి ఇక్కడ వార్ జరుగుతుంది. ఇది మాత్రం క్లోజ్ కంటెస్ట్ లో ఉంటుంది. ఇక్కడ ఫలితాన్ని ఊహించలేమని చెప్తుంది ఈ సర్వే. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి గెలవబోతున్నాడు. డాక్టర్ పివి పార్థసారథి ఇక్కడ ఓడిపోబోతున్నాడు అని చెప్తుంది. ఆలూరు మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. విరూపాక్షి ఇక్కడి నుంచి గెలవబోతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే వీరభద్ర గౌడ్ ఇక్కడ ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే పత్తికొండ ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ ఉండబోతుంది. పత్తికొండలో కూడా ఎందుకంటే ఇక్కడ కేఈ శ్యాంబాబు ఉన్నాడు, కంగటి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వీళ్ళిద్దరికి కూడా ఓరాహోరీ తప్పని పరిస్థితి. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ కంటెస్ట్ లో ఉంది. వీళ్ళు ఓరాహోరీ తప్పని పరిస్థితి. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది చెప్పలేని పరిస్థితి. రాయదుర్గ్లో ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. కాల్వ శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయనకి గెలిచే అవకాశం ఉంది. మెట్టు గోవిందరెడ్డికి ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఉరవకొండ, నో డౌట్ ఇక్కడ పయ్యవుల కేశవ్ గెలుస్తున్నాడు. వై విశ్వేశ్వర రెడ్డి ఓడిపోబోతున్నాడు. గుంతకల్ టీడీపీకి ఎడ్జ్ ఉంది. గుమ్మనూరు జయరామ్కి ఎడ్జ్ ఉంది. వై వెంకటరామిరెడ్డి ఇక్కడ ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ తాడిపత్రి టీడీపీకి ఎడ్జ్ ఉంది. జేసీ అశ్మిత్ రెడ్డికి ఎడ్జ్ ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇక్కడ ఓడిపోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింగనమల ఎస్సీ నియోజకవర్గం, సింగనమలలో మాత్రం ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ నడుస్తుంది. కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బండారు శ్రావణిశ్రీ వర్సెస్ ఎం వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఇది క్లోజ్ కంటెస్ట్ లో నడుస్తున్న పరిస్థితి. అనంతపూర్ అర్బన్, ఇది కూడా క్లోజ్ కంటెస్టే. డి వెంకటేశ్వరరావు వర్సెస్ అనంత వెంకటరామరెడ్డి ఉన్నారు. ఇది కూడా ఓరాహోరీ తప్పని పరిస్థితి. మాక్సిమం రాయలసీమ రీజన్ లో చూస్తే ఎక్కువ ఓరాహోరీలు చూస్తున్నాము. ఇది కూడా ఓరాహోరీ తప్పని పరిస్థితి. కళ్యాణదుర్గం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూస్తే ఏ సురేంద్ర బాబు వర్సెస్ తలారి రంగయ్య, ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ అయిన వస్తుంది. ఇక్కడ కూడా ఓరాహోరీ తప్పని పరిస్థితి. మడకసిర ఎంఎస్ రాజు వర్సెస్ ఈరా లక్కప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ హిందూపూర్, నో డౌట్ నందమూరి బాలకృష్ణ, ఇక్కడ బాలయ్యబాబు గెలవబోతున్నాడు.
తిప్పే గౌడ నారాయణ దీపిక ఎవరైతే ఉన్నారో ఓడిపోబోతున్న పరిస్థితి హిందూపూర్లో. నెక్స్ట్ పెనుగొండ చూస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సవితమ్మ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేవి ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నారు. టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పెనుగొండలో. నెక్స్ట్ పుట్టపర్తి మనం చూసుకున్నట్టయితే పల్లె సింధూరారెడ్డి వర్సెస్ దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి. ఇక్కడ ఇది కూడా క్లోజ్ కంటెస్ట్ లో ఉన్న పరిస్థితి. పుట్టపర్తి కూడా మనం నెక్స్ట్ చూస్తే ధర్మవరం సత్యకుమార్ యాదవ్ వర్సెస్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఇది క్లోజ్ కంటెస్ట్ ఉండబోతుంది ధర్మవరంలో అని చెప్తున్నారు. కదిరి మనం చూసుకున్నట్టయితే టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. కదిరిలో మనం చూస్తే కందికుంట వెంకట ప్రసాద్ వర్సెస్ బిఎస్ మక్బూల్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాప్తాడు టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. పరిటాల సునీత ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా. పరిటాల సునీతకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి. దోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఇక్కడ వెనకబడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూస్తే 175 నియోజకవర్గాలలో ఎవరు ఎక్కడి నుంచి గెలవబోతున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఏది క్లోజ్ కంటెస్ట్ ఉంది అనేది నేను ఇప్పటి వరకు చెప్పాను. చూద్దాం అసలు టోటల్ ఒకసారి నంబర్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు ఎక్కడ గెలవబోతున్నారు, ఏది క్లోజ్ కంటెస్ట్ గా ఉండబోతుంది, ఎక్కడ ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది అనేది చెప్పాము. ఇప్పుడు ఒకసారి మనం చూస్తే రైస్ సర్వే చూస్తే అలియన్స్ ఏదైతే ఉందో కూటమి చూసుకున్నట్టయితే కూటమికి 97 సీట్లు ఇక్కడ రాబోతున్నాయి. కరెంట్ ఇప్పటికిప్పుడు మనం చూస్తే 97 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34 సీట్లు రాబోతున్నాయి అని చెప్తుంది రైస్ సర్వే. దాంతో పాటు క్లోజ్ కంటెస్ట్ లో హోరాహోరీలో 43 రాబోతున్న పరిస్థితి. 43 హోరాహోరీలు. అదర్స్ కి ఏదైతే ఉందో వాళ్ళకి ఒక్క స్థానం వచ్చే అవకాశం ఉంది. కరెంటు 24/4/2024 టైంకి. అది ఎలా మారే అవకాశం ఉంది, సూచన ఎంత వచ్చే అవకాశం ఉంది అని మనం చూసుకున్నట్టయితే ఫోర్కాస్ట్ వివరాలు చూస్తే 108 నుంచి 120 వరకు కూటమికి 108 నుంచి 120 స్థానాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో అని చెప్తుంది రైజ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 51 స్థానం వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది రైజ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్లోజ్ కంటెస్ట్ లో ఏది ఉండే అవకాశం లేదు, క్లారిటీ ఉంటుంది. దాంతోపాటు అదర్స్ చూసుకున్నట్టయితే 0 నుంచి 1 అవకాశం ఉంది, 0 నుంచి 1 వచ్చే అవకాశం ఉంది అదర్స్ కి అని చెప్తున్నారు. అదే విషయాన్ని గ్రాఫికల్ కూడా ఇచ్చారు. ఈ బ్లూ ఏదైతే ఉందో కూటమి గెలబోతున్న సీట్లు, అదేవిధంగా రెడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇది క్లోజ్ కంటెస్ట్ గ్రీన్ అంటే ఓరాహోరీ తప్పని పరిస్థితి. నెక్స్ట్ ఈ మొత్తాన్ని వాళ్ళు రీజన్ వైజ్గా కూడా వాళ్ళు ఇచ్చారు. ఉత్తరాంధ్ర రీజన్లో మొత్తం 34 ఉన్నాయి. ఉత్తరాంధ్ర రీజన్కి సంబంధించి మొత్తం 34 సీట్లుంటే కూటమికి మనం చూస్తే 18 సీట్లు వస్తాయని చెప్తున్నారు. కూటమికి 18, క్లోజ్ కంటెస్ట్లో 9 ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి 7 వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి కూటమికి 18, క్లోజ్ కంటెస్ట్లు 9, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 7 ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గోదావరి డిస్టిక్ని మనం చూస్తే 34 ఉన్నాయి. గోదావరి డిస్టిక్లో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. కూటమికి అత్యధికంగా 23 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి. క్లోజ్ కంటెస్ట్లో 5 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది గోదావరి రీజన్లో. నెక్స్ట్ మనం చూస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరు, ఈ 4 కలిపి ఒక రీజన్గా మనం చూసుకున్నట్టయితే కూటమికి 39 వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ రైస్ సర్వే. దాంతోపాటు క్లోజ్ కంటెస్ట్లో 11 ఉండబోతున్నాయి. ఓరాహూరీలు 11 ఉన్న పరిస్థితి. అదర్స్కి 1, అదర్స్ లెక్కలో 1 వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రాయలసీమ రీజన్కి సంబంధించి మనం చూద్దాం. రాయలసీమ రీజన్లో మొత్తం 52 సీట్లు ఉన్నాయి. 52 సీట్లకు సంబంధించి కూటమికి 18 నుంచి 22 సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 34 సీట్లు వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ రీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడానికి కూడా ఇక్కడ నంబర్స్ చూపిస్తున్నాయి. రాయలసీమ రీజన్లో 52 ఉంటే 30 నుంచి 34 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 18 నుంచి 22 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కలు. ఓట్ షేర్కి సంబంధించి కూడా వాళ్ళు ఓట్ షేర్ కూడా ఇచ్చారు. ఓట్ షేర్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అని చెప్పారు. కూటమికి మనం చూస్తే 51.49% వస్తుంది కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం చూస్తే 43.86% ఉంది కూటమికి. అదర్స్కి 4.65, అదర్స్ 4.65% ఉంది. ఈ యొక్క 2024 ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క ఓట్ షేర్ ఈ విధంగా ఉంది అని చెప్తుంది రైజ్ అనే సంస్థ. 175 నియోజకవర్గాలతో పాటుగా 25 పార్లమెంటు స్థానాలలో ఎవరు గెలవబోతారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఒకసారి పార్లమెంటుల్లో ఎవరికి ఎక్కడి నుంచి గెలిచే పరిస్థితి ఉంది, టోటల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. మొదటిగా చూసుకున్నట్టయితే శ్రీకాకుళం. ఇక్కడ శ్రీకాకుళం టీడీపీ గెలుస్తుంది. శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలబోతుంది. విజయనగరాన్ని కూడా టీడీపీ గెలవబోతుంది. అరకు, ఇది ఎస్టీ నియోజకవర్గం. ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గెలవబోతుంది. అనకాపల్లిలో మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అనకాపల్లిలో. నెక్స్ట్ చూస్తే రాజమండ్రి, ఇక్కడ బీజేపీ గెలవబోతుంది. ఇక్కడ నుంచి పురంధరేశ్వరి గెలవబోతుంది. కాకినాడ చూస్తే జేఎస్పీకి ఎడ్జ్ ఉంది పరిస్థితి కనిపిస్తుంది. అమలాపురం నో డౌట్ టీడీపీ గెలుస్తుంది. నర్సాపురం నో డౌట్ బీజేపీ గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏలూరులో మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మచిలీపట్నం, జేఎస్పీకి ఎడ్జ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మచిలీపట్నంలో. నెక్స్ట్ విజయవాడ నో డౌట్ టీడీపీ, కేశినేని చిన్ని గెలబోతున్నాడు. బాపట్ల, ఇక్కడ టీడీపీ గెలుస్తుంది. గుంటూరు బంపర్ మెజారిటీతో తమ్మసాని చంద్రశేఖర్ గెలబోతున్నాడు. నెక్స్ట్ నరసరావుపేట నో డౌట్ ఇక్కడ టీడీపీ గెలబోతుంది. ఒంగోలు మాత్రం క్లోజ్ కంటెస్ట్ ఉంది. ఇక్కడ ఒంగోలు పోరాహురి తప్పని పరిస్థితి. నెల్లూరులో కూడా టీడీపీ గెలుస్తుంది. తిరుపతిని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అనంతపురం నో డౌట్ టీడీపీ గెలుస్తుంది. అనంతపూర్. నెక్స్ట్ హిందూపూర్ మనం చూసుకున్నట్టయితే హిందూపూర్లో కూడా టీడీపీ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. బట్ కర్నూలులో మాత్రం కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నంద్యాల మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చిత్తూరుని టీడీపీ గెలవబోతుంది. నెక్స్ట్ మనం చూస్తే కడపని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాంతో పాటుగా రాజంపేట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతున్న పరిస్థితి. ఇది టోటల్గా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు ఎవరు గెలుస్తారనేది చాలా క్లియర్ కట్గా రైజ్ చెప్పింది. నెక్స్ట్ మనం చూస్తే లోక్సభ మెంబర్స్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 7 నుంచి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. కూటమికి 17 నుంచి 18 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. నిజంగా చూసినట్టయితే రైజ్ అనే ఒక సంస్థ కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ని వాళ్ళు విడుదల చేశారు. దానికి సంబంధించి అటు లోక్సభ స్థానాలు కానీ అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో కూడా కూటమి గెలుస్తుంది అని చెప్పి చాలా క్లారిటీగా క్లియర్ కట్ వాళ్ళు సర్వే చేశారు. ఇక్కడ మనం చూస్తే లోక్సభ స్థానాలు చూస్తే 17 నుంచి 18 వరకు కూటమికి వస్తాయి. 7 నుంచి 8 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి కనబడుతుంది అని వాళ్ళు చెప్పారు. దాంతోపాటు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు సంబంధించి కూడా ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకా 175 అసెంబ్లీ స్థానాలలో చూస్తే 108 నుంచి 120 స్థానాలు వస్తాయి కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 51 వస్తాయి. అదేవిధంగా అదర్స్కి 1 సీటు వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది రైజ్. నిజంగా రైజ్ సంస్థ ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో మహా జరిగినా కానీ ఎవరికి పాజిటివ్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది పక్కన పెడితే టోటల్గా వాళ్ళు ఒక క్లియర్ కట్గా వాళ్ళ సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇటు కూటమి అధికారంలో రాబోతుంది. అసెంబ్లీ స్థానాలు
మొత్తం మనం చూసుకున్నట్టయితే 108 నుంచి 120 స్థానాలు రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 నుంచి 50 స్థానాలు, 54 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పి, దాంతోపాటు అదర్స్కి 1 స్థానం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రైస్ చెప్తుంది. దాంతోపాటు పార్లమెంటరీ స్థానాల్లో కూడా కూటమే రాబోతుంది అన్నట్టు చెప్తున్నారు. టోటల్గా యాజ్ ఆన్ 24/4/2024 ఏప్రిల్ 24 నాటికి రైస్ వాళ్ళ యొక్క సంస్థ యొక్క రిపోర్ట్ ఈ విధంగా ఉంది. ఇంకా కొన్ని రోజులు టైం ఉంది. ఈ టైంలో ఏం జరగబోతుంది అనేది మే 13వ తారీఖున ఏదైతే ఉందో ఎన్ని ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఆ రోజు ఓటింగ్ జరగబోతుంది. ఓటింగ్ తర్వాత ఇవే ఎగ్జాక్ట్గా ఇవే ప్రిడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో సర్వే రిపోర్ట్లోనే బయటకు వస్తాయా, లేకపోతే దీనికి సర్వేలు మొత్తం పటాపంచలై సర్వేలు తారుమారయ్యి కొత్త రిపోర్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి.